ముందుగా ప్రార్థన చేసుకుందాం. ఓం गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या सम्प्रदाय कर्तृभ्यो वंशऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगर्त ब्रह्मैवाहमस्मि अहं पदार्थरहितः। सदाशिवसमारम्भा व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। ॐ सहना भवतु सहनौ गुणतु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ तत्सत्। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ओम्। श्री गुरुभ्यो नमः। हरिः ओम्. హరి ఓం స్వామివారు అందరికీ హరి ఓం అమ్మ. పరిప్రశ్న, మనము గురుతత్వం గురించి తెలుసుకుంటున్నాం. నిన్న గురునామాన్ని మనము అజపజపగా చేసినట్లయితే ఆయన సాక్షాత్కారాన్ని మనం పొందుతాము, అంటే ఆయనకు మనకి భేదం లేదు అనే అద్వైత సిద్ధి మనకి ప్రాప్తిస్తుంది అనమాట. ఈరోజు గురువుని ఎందుకు ధ్యానించాలో తెలుసుకుందాము.
సద్గురువును మోక్ష సిద్ధికై తల వంచి నమస్కరిస్తున్నాను. మోక్షం కావాలి అంటే కేవలం అది సద్గురువు వల్లనే పొందగలం అనమాట. ఇంకా దేని వలన పొందలేము. నాకు ఇంత డబ్బు ఉందండి, ఇంత ఖర్చు చేయగలను, లేకపోతే నాకు ఇంత మంచి బిడ్డలు ఉన్నారు, లేకపోతే నాకు ఇంత మంచి క్యారెక్టర్ ఉంది, ఇవన్నీ కూడా అక్కడ మనకి పనికిరావు అనమాట. గురువుని ఆశ్రయించడం ద్వారానే, సద్గురువు కరుణ ద్వారానే మనము ఆయన చెప్పిన విధంగా ఆయన వెళ్ళే మార్గంలో మనం సాధన చేసినట్లయితే తప్పకుండా మనము మోక్షాన్ని పొందుతాం అనమాట. అన్ని మోహాలు, మాయలు శాంతించిపోతాయి. ఇప్పుడు ఎటువంటి కోరిక అంటే బాహ్య ప్రపంచం పట్ల మనకి ఎటువంటి మోహం కానీ ఏది మనల్ని ఇబ్బంది పెట్టదనమాట. అట్టి గురువునకు సహస్రార పద్మంలో యోగ పీఠంలో ఆ గురువును కూర్చోబెట్టి ధ్యానించాలి. ఎక్కడ చూసుకోవాలి ఆయన్ని? మనం సహస్రారంలో చూసుకోవాలన్నమాట. అక్కడ ఆయన ఉంటారన్నమాట. సంపూర్ణమైన నిస్వార్థ బుద్ధితో, నిష్కలమైన కరుణతో తన శక్తిని అంతటిని పంచి ఇవ్వగల శక్తి ఒక్క సద్గురువునికే ఉంది. ఇంకా ఆయనకి మనకి భేదం లేనప్పుడు ఆయనకి ఎంత శక్తి ఉంటే అంత మనకి వస్తుంది అనమాట. అంటే అంతటి త్యాగమూర్తి అన్నమాట. అట్లా ఆయనలో చేర్చుకోగలుగుతాడు. ఆ ఉత్తమ శక్తి రూపమైన గురుతత్వాన్ని ఉపదేశించమని అడిగింది అమ్మవారు. అటువంటి ఉత్తమమైన దాన్ని ఎలా ఉంటది ఏంటి అని అమ్మవారు తెలుసుకోగోరారనమాట. జగద్ రహస్యం ఒకటి. ఒకరు మహాత్యాగం చేస్తున్నారంటే మరొక చోట మరొకరికి ఉద్ధరణ అవుతుందని అర్థం. ఈ త్యాగం లేనిదే ఆ ఉద్ధరణ సంభవించదు. అయితే మనకి ఋషులు ఎవరో ఒకళ్ళు త్యాగం. ఇంకా మనకి రహస్యం ఏంటంటే ఇద్దరు ఋషులు కోపించుకొని ఒకళ్ళకొకళ్ళు శపించుకుంటారు. అది కూడా వేరే వాళ్ళ ఉద్ధర కోసమే, ఈ ప్రపంచ కళ్యాణం కోసమే ఉపయోగపడుతుందన్నమాట. ఇద్దరు ఋషులు పరస్పరం శపించుకున్నారు అంటే వాళ్ళిద్దరూ తమ తపశ్శక్తిని త్యాగం చేస్తున్నారన్నమాట. దాని ఫలితంగా మరొకరెవరో ఉద్ధరణ అవుతున్నారు. దానికే ఈ శాపాల నాటకాన్ని ఏర్పాటు చేశాడు పరమాత్మ. వారికి అలాంటి కోపమే లేకపోతే ఈ సృష్టి చక్రమే నడవదు. అలాంటి కోపాలు తెచ్చుకోకపోతే అంటే అప్పుడప్పుడు అలాంటివి జరగటం ఏంటి అంటే ప్రపంచం ఉద్ధరించబడటానికి. ఈ విధంగా మహర్షుల ప్రతిచర్య, కోపాలు, శాపాలు కూడా లోప లోకోపకారం కోసమే జరుగుతాయి. వాళ్ళు ఏది మాట్లాడినా అండి అది కోపగించుకొని, ఇప్పుడు మన గురువులు మనకి కోపగించుకుని ఏం చేసినా మన మంచికే అని గ్రహించాలన్నమాట. అట్లా పరమాత్మ కూడా ఏర్పాటు చేయటం జరిగిందనమాట. మహాత్ములు అంత త్వరగా ఉపదేశాలివ్వరు. అంత త్వరగా మనకి ఉపదేశం రాదనమాట. మనకి ఇప్పుడు ఉన్న మన ప్రస్తుత స్థితి కాదండి. మన భవిష్యత్తు వాళ్ళకి తెలుస్తదనమాట. భవిష్యత్తులో వీరేమన్నా ఇట్లా లోకాన్ని ఉద్ధరించడానికి ఉపయోగపడతారా అంటేనే వాళ్ళకి ఉపదేశం ఇస్తారు. వాళ్ళకి అన్నీ చెప్తూ ఉంటారనమాట. అట్లాగే మనం జపం చేసేటప్పుడు 3 రకాలుగా చేయొచ్చనమాట. ఏంటి అంటే కొంతమంది ఏం చేస్తారంటే బిగ్గరగా మంత్ర జపం చేస్తారు. ఎందుకు చేస్తాము అంటే మనము మనసు అల్లకల్లోలంగా ఉంటదండి. ఎక్కువ ఆలోచన పరంపర వస్తుంటదనమాట. అప్పుడేం చేస్తాము దాని నుంచి మనం బయటపడటానికి ఆ చేసే జపము ఎందుకంటే లోపల జరుగుతుంటది ఆలోచనలు ఒక వేలో ఎళ్తుంటే ఒక వేలో ఈ జపం జరిగిద్దనమాట. పూర్తిగా దాని మీద కాన్సంట్రేట్ చేయాలంటే పెద్దగా చేస్తాం అనమాట. అలాగే శబ్దం బయటికి రాకుండా లోలోపలే పెదవులాడిస్తూ చేసే జపం మేలు. ఇది మధ్యమం అనమాట. కనీసం అలా 24 గంటలు మనం చేయలేం గదండీ! ఆ జపం అంటే ఏంటి? మన శ్వాసతో సమానంగా చేయగలగాలి. మరి పెద్దగా ఎంతసేపు చేస్తాం? 10 నిమిషాలు చేస్తాం, అరగంట చేస్తాం, గంట చేస్తాం, అలసిపోతాం. మళ్ళీ కామ్ అయిపోతాం. అలా కాకుండా లోపలే చేసుకోవచ్చు. అంటే కేవలం ఓం నమః శివాయ శబ్దం బయటికి రాకుండా పెదాలు కదులుతుంటాయన్నమాట. ఇది మధ్యమం అన్నమాట. ఇది కూడా ఎంతసేపు చేస్తాము? కొంత టైమే చేయగలుగుతాం అన్నమాట. అయితే ఒక గంటో కూర్చొని మనం అందుకే సంధ్యలు ఏర్పాటు చేశారు. ఒక గంట ఎక్స్‌ట్రా కూర్చొని చేసుకోవచ్చన్నమాట. అలా కాకుండా శబ్దం బయటికి రాకుండా పెదవులే కాక నాలుక కూడా లోపల నాలుక కూడా కదలదన్నమాట. అంటే మనసులోనే జరిగిపోతుందన్నమాట. కేవలం మనస్సులో చేసే జపం ఉత్తమోత్తమం అన్నమాట. అన్నిటికన్నా ఉత్తమమైనదన్నమాట. అంటే దీని ఫలితం 1000 రెట్లు ఎక్కువన్నమాట. అంటే మానసిక జపం అనేది మనం ఇది 1000 సార్లు మనం పలికితే వచ్చేది. ఇది ఒక్కసారి లోపల మనము తలుచుకుంటేనే. చూడండి భావనకి ఎంత బలం అన్నది ఇక్కడ తెలుస్తుంది. భావన బలమే మనకి ఈ సృష్టి జరిగింది. మన శరీరాలొచ్చాయి. మన అనేక జన్మల్లో తిరగటానికి కావాల్సినంత ఆగాములు చేసాం. సంచితం మూట పెంచుకున్నాం. ఇవన్నీ గూడా భావనేనండి. అందుకే మన సాధనంతా గూడా ఏంటి అంటే భావన మార్చుకోవటమే. భావనకి
అంత బలం ఉందనమాట. 1000 రెట్లు ఎక్కువ అనమాట మానసిక జపం అనేది. అది పెద్ద కష్టం కాదండి. నెమ్మదిగా అలవాటు చేసుకుంటూ, ముందు లోపల చదువుకుంటూ ఉండాలి. మధ్యలో ఎక్కడో డిస్టర్బ్ అయ్యాము. అప్పుడు పైకి అందాం కాసేపు. మళ్ళీ మధ్యమంగా అనుకుందాం. మళ్ళీ లోపల అనుకుందాం. అలా చేయగా చేయగా మానసిక జపం అలవాటైద్ది. దానివల్ల బెనిఫిట్ ఏంటంటే, మనం ఎటు చూస్తున్నా, ఏం మాట్లాడుతున్నా, ఏ పని చేస్తున్నా, ఎవరితో మాట్లాడుతున్నా లోపల ఆ నామం తిరుగుతుంటదనమాట. అట్లా జాగ్రత్త అవస్థలో 100% తిరిగినట్లయితే స్వప్నానికి మనకి సుషుప్తిలో గూడా అది నడుస్తది. దానికి గుర్తేంటండి అంటే, మెలకువతో నామంతో మెలుకువ వచ్చిందనుకోండి. మెలుకువ రావటంతోనే నామం గుర్తొచ్చింది. ఇప్పుడు మనకేం గుర్తొస్తాయి? ఇంట్లో పనులు. ఇవాళ ఊరెళ్ళాలి, లేతే ఇవాళ ఈ పని చేయాలి అని ఏదో ఒకటి మనకి ఒక పని, ఒక కర్మ మనల్ని మేల్కొల్పిద్దనమాట. మన నిద్ర కర్మలన్నీ పూర్తయిన తర్వాత అన్నీ లయించిపోతాయి. మనలో షు మనం నిద్రపోతాము. మనం నిద్ర ఎందుకు మెలుకువొస్తుందంటే, ఏదో ఒక కర్మ మనకి మేలుకొల్పిద్దనమాట. ఇప్పుడేంటి మనం జపం వలన ఏంటి, మెలుకువ రావటంతోనే జపం గుర్తొచ్చిందంటే నోట్లో మనకి మనసులో అది మెదులుతుంది అంటే, మనం కంప్లీట్‌గా యోగ నిద్రగా మారినట్టనమాట. అట్లా మనకి మనసుతో చేసే జపం ఉత్తమోత్తమమైనది. దీని ఫలితం 1000 రెట్లెక్కువ. జపం చేసేటప్పుడు ఆనందంగా చేయాలి. అంటే భావన మనకి మనకి భావం తెలీదు. మీనింగ్ తెలీదు. అయినా అనుకుంటూ ఉంటాం. ఇక్కడేంటంటే మనకి ఆనందంగా చేయాలి. ఆనందం ఎప్పుడొస్తది? దాని అర్థం నువ్వు ఇంతటోడివి, అంతటోడివి అన్నప్పుడు ఆ సంతోషం మనకి. డిస్క్రైబ్ చేసుకుంటున్నామండి లక్షణాలు. ఆటోమేటిక్‌గా ఆనందం వస్తది. ఆనందంగా చేయాలి అంటే మనం చేసే ప్రతి గాయత్రిలో మీనింగ్ తెలియాలన్నమాట. అట్లా ఆనందంగా చేయాలి. ఆనందాన్ని అనుభవిస్తూ జపం చేస్తుంటే ముఖంలో ఆ ప్రసన్నత కనిపిస్తుంది. అంటే తన్మయత్వంతో చేస్తుంటాం అనమాట. భజనలు చేసేటప్పుడు ఎలా చేస్తారు? అప్పుడేంటి కొద్ది టైమే చేస్తాం. ఇప్పుడు జపం ఏంటి కంటిన్యూయస్‌గా చేయాలి. అంటే నిరంతరాయంగా ఆనంద లక్షణం మనలో ఉండాలి. అంటే మొహం ప్రశాంతతగా ఉండాలి. అలా కాకుండా ముఖం వికారంగా ఉంటే ఒక పక్కన జపం జరుగుతుంది. మరో పక్కన చింతలు సాగుతున్నట్లు. ఇది మంచిది కాదు. ఎప్పటికీ 2 పడవల్లో కాలేయటం లాంటిదండి. ఏదో ఒక్కటే పట్టుకోవాలి. కనీసం అదన్నా ఉద్ధరించబడతాం. లేతే ఇదన్నా ఉద్ధరించడం. అటు ఇటు కాకుండా అయిపోతాం అనమాట. కాబట్టి ముందు మనం ఆనంద లక్షణం అనేది మనకు మనం అలవరుచుకోవాలండి. చిన్న చిన్న వాటికి కూడా ఆనందపడటం. ఓకే. సంతోషం అని మనం ముందు సాటిస్ఫై అవ్వటం మొదలుపెడితే ఆ సంతృప్తి భావన ఆనంద లక్షణాన్ని పెంపొందిస్తదనమాట. అబ్బా! ఇంతేనా అనిపించినప్పుడు ఏమైంది ఇది గూడా లేనోళ్ళున్నారుగా. ఓకే. నాకు హ్యాపీయే. ఇది ఓకే. ఓకే. ఓకే అన్న పదము అందుకే పాజిటివ్ అంటారనమాట. అది మనల్ని ఆనందంగా ఉంచిద్దనమాట. చూడండి ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా నవ్వగలిగే శక్తి ఉంటదనమాట. వాటిని అధిగమించి అసలైన మన లక్ష్యం, మన స్వరూప లక్షణం అనే ఆనంద లక్షణాన్ని మనము దానికేంటి ప్రశాంతత అనమాట. శాంత స్థితి కాదు, ప్రశాంత స్థితి అనమాట. మనం మొహంలో ఎప్పుడూ కదలాడుతూ ఉంటదనమాట. ఎవరు గురువో అతడే శివుడు. ఎవరైతే మనం గురువుగా ఉన్నామో ఆయనే శివుడని మనము గట్టిగా విశ్వసించాలన్నమాట. వేదాలలో, స్మృతులలోను, పురాణాలలోను చెప్పిన విషయం ఈ సత్యాన్ని మరవకూడదు. మనం ఒక్కళ్ళం అంటాం కాదండి. వేదాల్లో గురువే శివుడని చెప్పింది. శివుడికి, గురువుకి భేదం లేదు. అలాగే స్మృతుల్లో, పురాణాల్లో అన్నిట్లో గూడా గురువంటే అంత ప్రాముఖ్యత ఉందండి. ఆయనకి శరణ వేడితేనే మనకి మోక్షం అన్నమాట. ఇట్లా ఇక్కడ శివుడు అనే మాట బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను సూచిస్తుంది. శివుడంటే శివుడొక్కడే కాదనమాట. అంతా ఉన్నది ఒక్కటే అన్నప్పుడు మరి ఎన్ని పేర్లైనా చెప్పుకోండి మన కన్వీనియంట్‌గా. అన్నీ ఒక్కటే అన్నమాట. అట్లా దీన్నే ఉపలక్షణం అంటారనమాట. ఈ విధంగా గురువును త్రిగుణాత్మకమైన త్రిమూర్తుల స్వరూపంగా చూపించి, గుణాతీత పరబ్రహ్మ స్వరూపంగా మనము కొలవాలనమాట. ఎందుకు త్రిగుణాతీతం అంటే సృష్టి అన్న తర్వాత 3 గుణాలుంటాయి. అందుకని మనం దేవతలకి సగుణ దేవతల్ని సృష్టి చేసి ఏం చేశారు? ఒకళ్ళని క్రియేట్ చేయమన్నారు. ఒకళ్ళనేమో పోషకకర్త అన్నారు. ఒకళ్ళు లయకారులు. అంటే సత్వ, రజో, తమో గుణాలున్నాయి. అందుకని త్రిగుణాత్మకమైన నామాలు దేవతలకనమాట. ఇట్లా వీళ్ళని ఆ స్వరూపాలుగా చూయించి ఫైనల్‌గా గుణాతీత స్థితి పరబ్రహ్మ నిర్ణయం పొందాలి అని మనకి చెప్తున్నారనమాట. గురువే పరబ్రహ్మము. ఇది ముమ్మాటికి సత్యము. గురువే ఆ పరబ్రహ్మము. ఆ పరబ్రహ్మానికి, గురువుకి తేడానే లేదు. ఇది మటికి సాక్ష్యం. సత్యము. గురుతత్వం మీద దృష్టి లేకపోతే అన్ని అనుష్ఠాల నిరర్థకమే.
ఎన్ని దేవతలనైనా పూజించండి, ఇక్కడ ఎన్ని కోట్ల మంది ఉన్నారో అందరికీ నేను పేరు పేరున చాలా మంది చెప్తారు, పేరు పేరున ఫ్లవర్ పెడుతూ ఉంటారనమాట. ఎన్ని పూజ చేసినా గురుభక్తి లేకపోతే ఇవన్నీ నిరర్థకమే. అన్నిటికీ మూలం ఆ గురువే అన్నమాట. కాబట్టి గురుతత్వం మీద దృష్టి లేకపోతే అన్ని అనుష్ఠానాలు నిరర్ధకమే. మహా అయితే కామ్య కర్మలే, అది కూడా మన ప్రారంభంలో ఉంటేనే నెరవేరుతాయి అన్నమాట. వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాలు, మంత్రతంత్ర విద్యలు, స్మృతులు, అన్ని ఆగమనాలు, శక్తి ఆగమనాలు, ఇలా అనేకంగా ఉన్న విద్యలన్నీ కూడా బ్రహ్మలో పడివేశాయి. అనవసరమైన భ్రమలోకి పడిపోతూ ఉంటాం అనమాట. ఇది కాదు ఇది చదివితే బాగుంటుంది, ఇది కాదు అది చదివితే బాగుంటది అని, దానివల్ల ఈ ఫలితం వస్తుంది, ఈ మంత్రం వల్ల ఈ ఫలితం వస్తుంది, ఇట్లా ప్రతిదానికి ఒక ఫలితం ఉంటుంది. అది ఎవరికి కావాలండి? అంత భక్తి లేని వాళ్ళు, భగవంతుడి మీద విశ్వాసం లేని వాళ్ళకి వాళ్ళని నెమ్మదిగా భక్తిలోకి మార్చడానికి మన సత్యసాయి బాబా ఎందుకు సృష్టిస్తారు చైన్లు, శివలింగాలు అంటే నమ్మకం. అది మనం చేయలేంగా జీవుడిగా, దానివల్ల దైవం ఉంది అని నమ్మకం ఏర్పరచడానికి ఇవన్నీ మహిమలు చూపిస్తుంటారు అనమాట. ఏంటి అంటే, లేకపోతే మనము ఈ భ్రమలో పడిపోయి కనీసం భక్తి అన్నా పెంచుకుంటాము. ఒక్కసారి జ్ఞాన మార్గంలోకి వెళ్ళాక ఇవేమీ మనకి అవసరం లేదు, ఇవన్నీ కూడా భ్రమాభ్రాంతులే. కాబట్టి మనం జాగ్రత్తగా వాటిని అధిగమించి అష్టసిద్ధులు నీకు ఇస్తానన్నా కూడా మనకు అవసరం లేదనమాట. ఎందుకంటే అక్కడ ఆగిపోతాం, మళ్ళీ జన్మెత్తాల్సి వస్తుంది అనమాట. అందుకని ఇవన్నీ ఏ విద్య అయినా సరే మనకి తత్వాన్ని అందుకోలేరు, అంటే అస్సలైన గురుతత్వాన్ని అందుకోలేమన్నమాట. అక్కడక్కడే తిరుగుతుంటాం అన్నమాట. యజ్ఞాలు, వ్రతాలు, తపస్సులు, జపాలు, తీర్థయాత్రలు, ఇలాంటి సాధనా మార్గాలన్నీ గురుతత్వం మీద దృష్టి లేకపోతే ప్రయోజనం ఉండదు. ఎందుకయ్యా మనం తీర్థయాత్రలు చేయాలి అంటే, ఎక్కడైనా 4 మంచి వాక్యాలు వినిపిస్తాయేమో, ఎక్కడైనా గురువు లభ్యమవుతారేమో అన్వేషణ అనేదే తీర్థయాత్రలు అనమాట. అందుకే ఇదివరకు ఒక ఏజ్ తర్వాత వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు మామూలుగా ఏదో మనం తిరిగేసామా అన్నది ముఖ్యం కాదనమాట. అలా బ్రహ్మలో పడవేసే బాహ్య విద్యలు అపరావిద్యలని అంటారు. పరావిద్య అంటే ఉత్తమ విద్య, గురుతత్వ దర్శనంలోంచి మాత్రమే మనకు లభిస్తుంది. గురుతత్వాన్ని తెలుసుకోవటమే పరావిద్య అన్నమాట. అక్కడే మనకి లభ్యమవుతుంది. గురువు యొక్క లక్షణాలు ఏంటండి అంటే, జ్ఞాన స్వరూపుడైన గురువు కన్నా వేరే వస్తువు ఏదీ లేదు, ఇది నిజము. జ్ఞానాన్ని ఒక రాశిగా పోసి ఆకారం తేల్చామనుకోండి, అదే గురువు అన్నమాట. దానికి మించింది ఏం లేదు. గురువు అంటేనే జ్ఞానం, గురువు అంటేనే ప్రకాశం అన్నమాట, గురువు అంటేనే చైతన్యం అన్నమాట. ఎలా చూసినా మొత్తం వ్యాపకంగా ఉంది ఆయనేనండి, అంతా ఆ తత్వమే ఉందన్నమాట. గుర్తించిన వాళ్ళు మోక్షాన్ని పొందుతారు, గుర్తించకపోతే మళ్ళీ మళ్ళీ జన్మలు తీసుకుని ఏదో ఒక నాటికి ఆ మోక్షం పొందందే ఈ శరీరం బాధ తప్పదన్నమాట. ఇట్లా బుద్ధిమంతుడైన వాడు గురుతత్వ జ్ఞానం లభించేందుకై ప్రయత్నించాలి. ఏ మాత్రం జ్ఞానం ఉన్నా బుద్ధిలో తెలివి ఉంటది, బాహ్యంగా గెలవటానికి పనికొస్తుంది. అది ఏ మాత్రమైనా సరైన జ్ఞానం అయితే, అంటే ఇప్పుడు దాకా ఉన్నాయి ఏంటి మనకి పరిమితి జ్ఞానం. ఎన్ని వస్తువులైనా డిస్కవరీ చేయండి, ఏదైనా చేయండి, ఎంత గొప్ప వ్యవహారాన్నైనా హ్యాండిల్ చేయగలచ్చు, అవన్నీ కూడా కాదనమాట. కేవల జ్ఞానాన్ని మనం పొందగలగాలన్నమాట, ప్రయత్నించాలి. రూపం కట్టిన జ్ఞానమే గురువు. గురువు అంటేనే జ్ఞాన రూపుడు, ప్రకాశ రూపుడు, చైతన్య రూపుడు. ఇట్లా మనం ఆత్మ లక్షణాలను ఎలా చూసుకున్నా కూడా గురుతత్వమే అన్నమాట. మాయ ఈ జగత్తుగా మారింది, ఆమెయే అవిద్య, ఆమె తమో రూపిణి. ఆ అవిద్యయే ప్రతి జీవి దేహంలోనూ బలంగా నాటుకుని ఉంది. అంటే ఇక్కడ మనకి అవిద్య అంటే మనకి ఈ బ్రహ్మాభ్రాంతులకి లోన్ చేస్తుంటది, ఇదే సత్యం అనిపిస్తూ ఉంటది అనమాట. అందుకని ఆవిడ తమో రూపిణి. సృష్టి సృష్టి అంతా కూడా ఆమె చేతిలో ఉంది. మాయ, మాయ అంటే లేకనే ఉన్నట్లు అనిపిస్తుంది. ఆ అవిద్యను పోగొట్టగలిగే వెలిగే గురువు అంటారు. మనలోని అవిద్యను పోగొట్టడానికి గురువు తప్ప వేరొకరెవరు చేయలేరన్నమాట. అందుకే మనం ఎంత భగవంతుని ప్రార్థించినా, ఈశ్వరుని ప్రార్థించినా గురువుని ప్రసాదిస్తారనమాట. అప్పుడు గురువు ద్వారానే మనం మోక్షాన్ని పొందగలుగుతాము. మాయ అన్న, విద్య అన్న, చీకటి అన్న మనలో ఆవరించి
దానికి దూరంగా పోవాలంటే అంతగా అది పెరిగిపోతుంది. అది మాయా లక్షణం. ఈ భ్రమ అంటే చీకటి నివారించగల దీపం గురువే. మనం దాని నుంచి తప్పుకోవాలంటే ఇంకా ఇంకా మనం ముందుకు వచ్చేస్తుంటది. ఇంకా ఇంకా మనల్ని ఇబ్బందులు పెట్టేస్తుంటది. కరెక్ట్ గా మనం కూర్చున్నాం, సత్సంగంలో కూర్చున్నాం అంటేనే ఎవరో ఒకళ్ళు వస్తారని ఫోన్ చేస్తారు. లేకపోతే ఇంకేదో పని గుర్తొస్తుంది, ఇంకెవరో బెల్ కొడతారు. ఇట్లా ప్రతి చోట మనకి మాయ రెడీగా ఉంటదన్నమాట. అప్పుడు ఆ లక్షణాన్ని మనం అది భ్రమ అని, ఇది మనల్ని మాయ చేస్తుందని దాని నుంచి బయటపడగలగాలన్నమాట. అదే గురువుని ఆశ్రయించినట్లయితే ఆయనే చూసుకుంటారనమాట. ఏ పాదాలను అంటినందువలన ద్వంద్వాల వలన కలిగే తాపాలు పోతాయో అతడే గురువు. ఒక్కసారి గురు చరణాలు పట్టుకున్నట్లయితే మనము ఏ ద్వంద్వాలు అంటే ఈ ప్రపంచం, ఈ సంసారం, ఇవన్నీ మనకి దూరంగా జరిగిపోతాయి అన్నమాట. మనం వదిలేయక్కర్లాగే మనల్ని వదిలేస్తాయి అన్నమాట. గుడి కట్టించి దాన్నే చూస్తుంటాడు, దానం చేసి 100 సార్లు చెప్పుకుంటాడు. ఇది వైరాగ్యంతో కూడిన మోహాలు. మనం చూడండి, వైరాగ్యం అంటే నాది వదిలేసుకోవటం వైరాగ్యం, నాకున్నది నేను వదిలేసుకోవటం వైరాగ్యం. గుడి కట్టించాడు, ఈ గుడి నేనే కట్టించానని ఇంక దాని గురించే దాని ఇంకే చూస్తూ కూర్చుంటాడు. దానం చేస్తాడు, 100 మందికి చెప్తాడు. ఇదేంటి వైరాగ్యమే, తనది ఉన్నది వదిలేయటం వైరాగ్యంగా చెప్పొచ్చు, కానీ ఇది ఒక మోహం అన్నమాట. ఎందుకంటే నేను చేశాను అన్నది మోహమే కదా. ఇది సరైనది కాదనమాట. అందుకే అంటారు, కుడి చేత్తో ఇచ్చింది ఎడమ చేత్తో కూడా తెలియకూడదు అని. ఎవరు చేస్తున్నారో సాయం అన్నది తెలియకుండా చేయగలగాలన్నమాట. అదే నిజమైన దానం అన్నమాట. అట్లా ఏది చూసినా నాకే కావాలనిపిస్తుంది, ఎవరికి ఏమీ ఇవ్వబుద్ధి కాదు, ఈ మోహమే తాపం. అన్నీ కావాలనిపిస్తుంది, ఏది చూస్తే అది కొని. ఇల్లు నింపేస్తాం చూడండి, ఇంట్లో మనకి ఏంటి తక్కువ రేటే కదా అనుకుంటాం, ఆ తర్వాత ఎందుకు తెచ్చామా అని బాధపడతాం. అలా ఏది చూస్తే అది కావాల్సింది. అది పోనీ మనకి పనికిరాతిగా ఎవరికైనా ఇద్దామంటే ప్రాణం అప్పుది. ఎప్పుడో ఒకసారి పనికొస్తదిలే, ఇచ్చేసి అప్పుడు ఏమి ఎత్తుకుంటాంలే అనుకుంటాం. చూడండి, మనసు మన చేత అలా మాట్లాడిస్తుంది అనమాట, మాయ కదా. అట్లా మనకి ఇవ్వబుద్ధి కాదు. ఈ మోహమే తాపం అన్నమాట. తాపం అంటే తప్పించడం. దేనికోసం తప్పించాలి మనం? మోక్షం కోసం తప్పించాలి, గురువు కోసం తప్పించాలి. కానీ మనం వేటి కోసం తప్పిస్తున్నాం? వస్తువులు పెంచుకుంటున్నాం, ఇల్లంతా నింపేసుకుంటున్నాం అన్నమాట. ఇల్లు ఒళ్ళు కూడా నింపేసుకుంటున్నాం. ఇట్లా మనకి మోహమే తాపం. ద్వంద్వాల వలన కలుగుతుంది. ఎందుకు అంటే రెండోది కనిపించడం వలన. ద్వంద్వం అంటే రెండోది. ఆ రెండోదే లేకుండా ఉన్నది ఒకటే అని మనం అనుకున్నాం అనుకోండి, అప్పుడు ఏ తాపం ఉండదు, ఏ మోహము ఉండదనమాట. దీన్నే మనం ఏమంటాం? సంసార సాగరం అంటాం. సాగరం అంటే ఆ ప్రవాహం అలా వెళ్తూనే ఉంటదనమాట. దానికి ఎండ్ పాయింట్ ఎక్కడ కనిపించదనమాట. ఇట్లా సంసార సాగరం అని అంటారు. అన్ని ద్వంద్వాలకు, దుఃఖాలకు, మోహాలకు వదిలించి సంసార సాగరాన్ని దాటించగల శక్తి ఆ గురు పాదాలకే ఉంది. అన్ని ద్వంద్వాలను, దుఃఖాలను, మోహాలను వదిలించి ఆ సంసార సాగరాన్ని దాటించాలి అంటే ఆ శక్తి ఎవరికి ఉందయ్యా అంటే ఒక్క సద్గురువుకే ఉందన్నమాట. ఇక్కడ దేహం దేవాలయం కావాలి, దేహి జీవన్ముక్తుడు కావాలి అనుకున్నప్పుడు గురు పాదాలను ఆశ్రయించి సేవించడం వలన వాడి పాపాలు నశించి మనస్సు శుద్ధమవుతుంది. అప్పుడు వాడు పరబ్రహ్మం అవుతాడు. ఏమనుకోవాలి మనం? ఈ దేహమే దేవాలయం, అంత పవిత్రంగా చూసుకోవాలి. ఇది లేకపోతే మనకి మోక్షం అనేది లేదు కదండి. ఎంత గొప్ప దేవతగా జన్మించినా కూడా మళ్ళీ మానవ జన్మలోనే మోక్షం ఉంటుంది. మహా అయితే పుణ్యఫలం ఎక్కువైనప్పుడు మనకన్నా ఎక్కువ ఏజ్ ఉంటుంది, కొన్ని యుగాల పాటు వాళ్ళు ఉండాల్సి వస్తుంది. అందుకని దేహాన్ని దేవాలయంగా కొలవాలన్నమాట. జీవుడే దేవుడు అనుకోవాలన్నమాట. అట్లా మనకి సేవించటం వలన మనసు ఎప్పుడైతే ఆ పవిత్ర భావం, ప్రతి వస్తువుని అండి ముందు నెగిటివ్ చూడకూడదు అనమాట, అందులో పాజిటివ్ అండి. ప్రతి దాంట్లోంచి మనం పాజిటివ్ ఎత్తుకోగలిగితే పవిత్రత అనమాట. అంటే మన మన థింకింగే పవిత్రత అనమాట. అది రాను రాని ఇక్కడికి దారితీస్తుంది అనమాట. కాబట్టి పరిశుద్ధమైతే అప్పుడు పరమాత్మ పరబ్రహ్మం అవుతాడు. కనుక గురుదేవ సేవయే పరమోపాయము. అన్నిటికన్నా కూడా మనము చివరిదైన స్థితికి చేరుకోవాలంటే గురువే తప్ప మనకు ఇంకొక అవకాశం లేదు. ఎల్లప్పుడూ గురు రూపాన్నే స్మరించాలి, గురువు నామాన్నే జపించాలి, గురువాజ్ఞనే పాటించాలి. గురువు కన్నా వేరేది భావించకూడదు. వేరే వాళ్ళు వేరే పని చెప్పినా కూడా గురు ఆదేశం కింద తీసుకోవాలి. నా వంతులో ఉంది కాబట్టే వచ్చింది అని. శిష్యుడు తాను ఏ పని చేస్తున్నా తన గురువుని ధ్యానించాలి. లౌకిక కర్మలు లేచింది మొదలు పడుకునే వరకు మనకి తప్పవు. అప్పుడు
నిన్నెవరు చెయ్యొద్దన్నారు? చెయ్యి, అన్నీ చెయ్యి, అన్నీ ఇష్టపడు, అన్నీ అనుభవించు. కానీ నీ లోపల భావన ఎలా ఉండాలి? గురు ధ్యానంలో ఉండాలనమాట. ఇట్లా మనము అన్నీ గురువాజ్ఞగానే భావించినట్లయితే, మనము గురువు కన్నా వేరేది లేదని, శిష్యుడు తాను ఏ పని చేస్తున్నా తను గురువుని ధ్యానించాలి. అనగా ఏ పనిలో ఉన్న గురువుని ధ్యానించే తాదాప్యాన్ని నేర్చుకోవాలి. అది ఎలా ఉండాలి? మరి సాధన అన్న పేరెందుకంటే, ప్రయత్నించి చేయటమే సాధన అనమాట. మొదట్లో ఏం తెచ్చుకోవాలి? తెచ్చుకుని గుర్తుకి అవును, అన్నిటికి ముందు గురువుని ధ్యానించాలి గదా! అని ఒక ఆలోచనకు ముందు, ఒక మాటకి ముందు, ఒక పనికి ముందు. టైం లేదా అంటే చేతులు పనిచేస్తూనే ఉంటాయి. మనసు ఎప్పుడు ఖాళీగా ఉంటది. 5 రకాల ఆలోచనలు చేయగలదండి మనసు ఒక్కసారే. అంత చాకచక్యంగా ఉంటదనమాట. కాబట్టి మనం దానికి ఏదైతే అలవాటు చేస్తామో అది ఆటోమేటిక్‌గా సాధన పూర్తయిందనుకోండి, అది సహజమైపోతుందనమాట. కాబట్టి ఇక్కడ మనకేం చేస్తున్నారు? ఏ పనిలో ఉన్న గురువుని ధ్యానించే తాదాప్యాన్ని నేర్చుకోగలగాలి. తన వర్ణాన్ని, ఆశ్రమాన్ని, కీర్తిని, బలాన్ని, ఐశ్వర్యాన్ని ఇలాంటివి వదిలేసి గురువునే ఆశ్రయించాలి. గురువు లేనిదే అవి ఏవి కూడా తత్వజ్ఞానాన్ని ఇవ్వలేవు. ఏదైనా సరే, నేను ఈ కులంలో పుట్టాను, నాదే గొప్ప విషయం. లేతే నాకిక్కడ పేరుంది, ఈ పేరు నాకు వదులుకోవటం ఇష్టం లేదు. లేతే ఈ డబ్బుంది, వదులుకోవటం ఇష్టం లేదు. ఈ ఏ రకంగా బాహ్యంగా మనకి మన లక్ష్యం వైపు సాగని వాటిని ఏది మనకవసరం లేదండి. ఉందా మన వంతులో ఉంటే ఉంటది, అనుభవిస్తాం. వాటి కోసం వెంపర్లాడకూడదనమాట. అట్లా మనకి గమనించుకొని, ఇది మోక్షానికి మనం వెళ్ళే మార్గం మోక్షానికి ప్లస్ అవుతుందా? మైనస్ అవుతుందా? ప్లస్ అవుతుందంటే ఓకే. అట్లా మనం ఇయన్నీ కూడా గురువుని పట్టుకోవటం ద్వారా ఏది మంచి, ఏది చెడు, దాన్నే ఆత్మ, అనాత్మ అన్నాం అనమాట. ఇవన్నీ ఆటోమేటిక్‌గా ఆయన్ని ఆశ్రయిస్తే మనకి కలిగే ఫలితాలండి. అట్లా మనం జాగ్రత్తగా ఉండాలి. గురు మంత్ర జపంలో మంత్రాక్షరాలు, మంత్రార్థాన్ని భావన చేయటమే జపంలో పైమెట్టు. అయితే మనం జపం చేస్తున్నాం, 2500 చేస్తున్నామో, 10,000 చేస్తున్నామో, ఏదో చేస్తున్నాం. కానీ దాని భావం మనకి స్ఫురిస్తుందా లేదా? ఒక స్టెప్ ఎదిగామంటే ముందు ఏదైనా సాధనలో మొదటి మెట్టే ఎక్కుతామండి. అంటే చేయమన్నారు, చేస్తున్నాము. తర్వాత ఏం చేయాలి? భావన, ప్రతి వాక్యం దాని భావన స్ఫురిస్తూ మనం చేయగలిగే సామర్థ్యం మనకి రావాలన్నమాట. అప్పుడే జపంలో పై మెట్టుకి ఎదుగుతాం. లేతే చేస్తూనే ఉంటాము. ఏళ్ళేళ్ళు గడిచిపోతాయి. దాని ఫలితం రావట్లేదేంటి? నిరంతరాయంగా చేస్తానే ఉన్నాను కదా! అనుకుంటాం అన్నమాట. అందుకని జాగ్రత్తగా దాని తర్వాత స్టెప్ ఏంటి? దాన్ని ఎలా చేయాలి? ఎలా ఉంటే బావుంటది అన్నది తెలుసుకోవటం అవసరం అన్నమాట. గురువు అనే పదంలోని అర్థం గు అంటే చీకటి, రు అంటే వెలుతురు. అజ్ఞానాన్ని మింగివేసే పరబ్రహ్మము గురువే, సంశయమే లేదు. గురువుకి అనేక అర్థాలు మనకి ఇందులో స్ఫురింపచేస్తున్నారండి. సంశయమే లేదు. చీకటిని పోగొడతాడు కనుక గురువు అనే పేరు వచ్చింది. చీకటిని నుంచి వెలుగులోకి తీసుకొచ్చేవాడే గురువు అని ఇక్కడ బోధిస్తున్నారు. వెలుగు అంటే జ్ఞానం అన్నమాట. గురువు అర్థం గు అంటే గుణాతీతుడు, రు అంటే రూపాతీతుడు. గుణము, రూపము లేని పరబ్రహ్మ స్వరూపుడు కనుక గురువు అన్నారు. చూడండి, ఇంకో భావన ఏంటి? గు అంటే గుణాతీతుడు. అలాగే రు అంటే రూపాతీతుడు, రూపం లేనివాడు. అంతే గదా! నామరూపాలు లేనివాడేగా గురువు. అందుకే గదా తత్వం అన్నాం మనం. గురువు అంటే ఒక పర్టిక్యులర్ మనకు తెలిసిన గురువుల పేర్లే మనం స్ఫురిస్తాయి. ఎంతో మంది గురువులున్నారు ప్రపంచంలో. కానీ ఇక్కడ నామరూపాలకు అతీతంగా అందరూ శరీరాలు వేరైనా వారి తత్వం ఒకటే. వాళ్ళు ఏకత్వ భావంతోనే ఉంటారు. ఎవరు ఎవరికన్నా అధికులని అనుకోరనమాట. అంతా ఒక్కటే కదా అనుకుంటారు. ఈవెన్ దో మనకి ఏమీ లేకపోయినా కూడా మనల్ని కూడా ఆత్మస్వరూపులుగానే చూస్తారనమాట గురువు. ఆయన ఎప్పుడు మనల్ని తక్కువ చేసి ఎప్పుడు చూడరు. అట్లా అంటే రూపాతీతుడు. రూపంతో, నామరూపాలతో పనే లేదు. గుణంతో పనే లేదనమాట. గుణము, రూపము లేని పరబ్రహ్మ స్వరూపుడు ఆ గురువు అని. అన్ని రూపాలు మా గురువే అన్న భావన రావాలి. ఏ దేవుడిని చూసినా గురుమంత్రమే రావాలి మనకి. అంటే ఇప్పుడు మనం సాయిరాం, సాయిరాం ఎలా అనుకుంటాం? పొరపాటున లక్ష్మీదేవి అమ్మవారి గుడికెళ్ళినా సాయిరాం అనే వస్తది. మనకి అది బాగా అలవాటు చేశారు. అట్లా అలా ఏ రూపం చూసినా మన గురువు కనిపించాలనమాట. అట్లా జాగ్రత్తగా మనం ముందు కొంచెం, అందుకే సత్వగుణం అనమాట. సత్వగుణం అయితేనే కొద్దిగా ఆలోచన చేసి వ్యవహరించగలుగుతాం అనమాట. ఇక్కడ రూపాతీతం, గుణాతీతం,
కాలాతీతం మా గురువే అన్న భావన రావాలి. కాలానికి అతీతుడు. ఈ కాలం ఆ కాలం అని ఏమీ లేదు. మన ముందు ఉన్నారు, మన తర్వాత ఉంటారు, మనం ఉన్నప్పుడు ఉన్నారు. కాబట్టి కాలానికి కూడా అతీతుడు ఆయన. ఆయనకేమి బోర్డర్లు లేవు అనమాట. ఇక్కడ స్టార్ట్ అయ్యి అక్కడ ఎండ్ అవుతాడు అని లేదనమాట. అనే భావం మనలో స్థిరపడాలి. మనకి తెలియటం కాదండి, ఇప్పుడు అన్నీ తెలుసు మనకి. ఏం చేస్తే సాధన ఏ ఫలితం వస్తుందో, ఆత్మసాక్షాత్కారం ఎలా కలిగిద్దో, మది స్థితి ఎలా కలిగిద్దో అన్నీ తెలుసు. ఏంటి అంటే చేయటమే లోపం అన్నమాట మనకి. అట్లా జాగ్రత్తగా స్థిరపరచుకుంటే లోపల అది నిధిధ్యాసనకి చేరేటప్పటికి వర్కౌట్ అయింది అనమాట. మొదట అక్షరము గుకారము మాయ వల్ల జనించే త్రిగుణాలను చెప్తుంది. రెండవదైన రుకారము మాయ వల్ల కలిగే భ్రమలను పోగొట్టే పరబ్రహ్మమును చెప్తుంది. ఇలా కూడా మనము గురువుని మనము నిర్వచించవచ్చు అన్నమాట. గురువు అనే పదం చాలా శ్రేష్టమైనది. ఇది దేవతలకు కూడా దుర్లభం. దేవతల గురువు కూడా ఉంటారు మనకి, రాక్షసులకు గురువు ఉంటారు. కానీ మన గురువులే మోక్షాన్ని ఇవ్వగలుగుతారు అన్నమాట. కేవలం సద్గురువే. అందుకే దేవతలు కూడా ఈర్ష్యపడతారని చెప్పుకుంటాం అన్నమాట. దేవగాయకులు, గంధర్వులు అధికంగా గౌరవిస్తూ ఉంటారు. ఎందుకంటే వారికి కూడా గురువు కన్నా శ్రేష్టమైన తత్వం లేదు. ఎంత పెద్ద స్థితిలో ఉన్న, దేవతా రూపంలో ఉన్న గురువుకే నమస్కరిస్తారండి. కనుక గురువును ఆరాధన చేయాలి. చేసి తన జీవితాన్ని నివేదనగా అర్పించాలి. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? మనం దేవతల వలన మనం వాళ్ళని ప్రార్థించడం వల్ల మనకు కావాల్సినవి పొందుతున్నాం. అతనికి మళ్ళీ అతన్ని సమర్పించింది అతనికి నివేదన చేసి మనం తీసుకోవాలి. అయితే దొంగతో సమానం అని భగవద్గీతలో భగవంతుడు చెప్పాడు. ఇక్కడ మన జీవితాన్ని ఆయనకి నివేదన చేయాలన్నమాట. అంటే నేను కూడా లేని స్థితికి వెళ్ళిపోవాలన్నమాట. అంటే ఇక్కడ మనకి అంటే జీవిగా తనకున్నదంతా గురువుకి అర్పించాలి అనక. అలాగే నేను జీవుడును అనే భావాన్ని ఆయనకి నివేదన చేసి, మనలో ఏముంటది, నేను జీవుడును అన్న భావాన్ని కూడా ఆయనకి సమర్పించాలి అంటారు. మన గురువులు అంటుంటారు, అన్ని నాకు సమర్పించండి, మంచి చెడు అన్ని మేము చూసుకుంటాం. అంటే మన యోగక్షేమములన్నీ అళ్ళే చూసుకుంటారు అనమాట. నేను సాక్షాత్ ఆ చైతన్యమూర్తిని, సచిదానంద స్వరూపిణి అని స్థితిలో ఉండాలి. ఇదే పరిపూర్ణమైన నివేదన. నేనంటూ నేను కూడా లేను, నాకున్నదంతా నీకే నివేదన చేస్తున్నా, నన్ను కూడా నీకు నివేదన చేసేస్తున్నా. నేను అప్పుడు ఏమవుతాను? నేను కోల్పోయినప్పుడు ఉన్నదేంటి? సచ్చిదానంద స్థితి, పరమాత్మ స్థితి, అయితే పరబ్రహ్మము. అక్కడ నేనున్నాను అన్నదే సంపూర్ణమైన నివేదన. అది రావాలంటే మనము చాలా ఇష్టాలన్నీ వదిలేసుకోవాలండి. అప్పుడే ఈ జీవభావాన్ని పోగొట్టుకుంటాం అన్నమాట. నేను నా అనే వాటిని అర్పణ చేయాలి. నన్ను నేను, నాకున్నవి రెండు అర్పణ చేయాలండి. దానికి సరైన నివేదన ఇదే సరైన. అంటే చూడండి, ఒకవేళ మనము గురువుకి నాకున్నదంతా ఇచ్చేసానండి, నా దగ్గర ఉన్న డబ్బులంతా ఇచ్చేసా, ఆస్తులన్నీ ఇచ్చేసానంటే నేనున్నానుగా అందులో, నాకున్నదంతా ఇచ్చేసాను, నన్ను నేను సమర్పించుకోలేదు. ఇక్కడ నేను నాకున్నవి రెండు సమర్పించినప్పుడే సరైన అర్పణ భావం. సరే, సమర్పించామండి. ఆయన తన మన ప్రాణాలే ఆయనకు అవసరం లేదు, మనం ఏం చేసుకుంటారు? అవసరం లేదు కదా. అంటే ఇక్కడ నేనన్న అహంకారాన్ని పోగొట్టుకోవడానికి సమర్పిస్తాం. సమర్పించి అప్పుడు ఏం చేస్తారు? ఆయనవిగా స్వీకరిస్తాం. ఆయనవిగా స్వీకరించినప్పుడు మనకు సొంత ఇష్టాలు లేవు. ఆయన ఏం చెప్తే అది ఫాలో అవుతాం అనమాట. అందుకోసం అర్పించమంటున్నారు అనమాట. ఇప్పుడు మన జీవితం అంతా ఏమైతే ఆయనది అయిపోద్ది. నువ్వు ఇలా ఉండు, అలా ఉండు అని చెప్తే ఫాలో అవుతాం. ఇప్పుడు ఏంటి? నాది నేను అంటాం వల్ల నా ఇష్టాలతో వ్యవహరిస్తున్నాను. నేను నా అనే వాటిని అర్పణ చేయాలి. అదే సరైన నివేదన. అలాంటి నివేదన జరిగితే నువ్వు సాక్షాత్ గురువే అవుతావు. ఆయనకి మనకి ఇంకా నన్ను నేను కోల్పోయినప్పుడు ఉన్నదెవరు? గురువు. ఉన్నది ఒక్కటే పదార్థం. అది గురువు అనుకోండి, పరబ్రహ్మం అనుకోండి. ఇంకప్పుడు నేను లేనప్పుడు ఇంకేముంటది? ఆ గురువే నేనవుతానన్నమాట. మరి ఆ గురువు శుద్ధ చైతన్యమూర్తి కనుక నువ్వు శుద్ధ చైతన్యమే అవుతావు. ఆయన ఏ రూపంలో ఉంటే అదే, ప్రకాశ రూపంలో ఉంటే ప్రకాశం అవుతామండి, చైతన్య రూపంలో ఉంటే చైతన్యం అవుతాము, జ్ఞాన రూపంలో ఉంటే జ్ఞానం అవుతాము. కాబట్టి అంటే నీ దేహం కానీ, నీ ఇంద్రియాలు కానీ, నీ కర్మలు కానీ అన్నీ ఆయనవే అవుతాయి. అప్పుడు ఏమవుతాయి? అన్నీ ఆయనవే. అప్పుడు మనకి ఏమన్నా సుఖ దుఃఖాలు ఉంటాయండి? ఉండవు కదా. కనుక అవన్నీ కూడా శుద్ధ చైతన్యంలే అవుతాయన్నమాట. అందువలనే గురు సేవలో జరిగే పనుల వలన పాపపుణ్యాలు రెండు అంటవు.
మనం దేన్ని మనకి అన్వయించుకోవట్లేదు కదా. అన్వయించుకోపోయేటప్పటికి ఆ సుఖం గాని, దుఃఖం గాని, ఆ పుణ్యం గాని, ఆ పాపం గాని గురువే చూసుకుంటారు. ఇంకా మనకేది అంటదు. అంటే మళ్ళీ జన్మ తీసుకోవాల్సిన అవసరం మనకి రాదనమాట. ఇలాంటి దృఢ భావన, అంటే నేను శుద్ధ చైతన్యాన్ని అనే భావన మనకి వస్తే అప్పుడు మనము నివేదన చేసుకున్నాం అన్నమాట. ఎలా ఉండాలండి? ఎటు నుంచి ఎటు కన్‌ఫ్యూజ్ చేసినా కూడా నేను అదే అని చెప్పగలగాలి. మనం ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు మార్చేటప్పటికి ఏదో కష్టం తీసుకొచ్చి మనం ఇంకా ధారాపాతం మనకి దుఃఖం. అట్లా లేతే ఏదో గొప్ప వచ్చి మనకు పడింది. ఇంత ముద్ద బంగారం తీసుకొచ్చి ఇచ్చారు. అప్పుడు నాదైపోతాను. నేను నాదైపోతాను. ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా దృఢ భావన మనలో ఉండాలి. ఇవన్నీ లేనివే అన్నది స్పష్టమవ్వాలనమాట. అలాగే నేను శుద్ధ చైతన్య మూర్తిని అని చెప్పలేవు. ఎందుకంటే కర్మబంధంలో తగులుకొని ఉన్న కర్మజీవి కనుక. ఎందుకు అంటే ఈ సంసారంలో మనం ఉన్నంత వరకు నేను శుద్ధ చైతన్య స్వరూపిణి అని నేను చెప్పలేను. ఎందుకంటే ఆ కర్మ గుర్తొస్తది. ఇప్పుడు లేచి క్లాస్ అయిపోంగానే ఎళ్లి వంట చేయాలి, మళ్ళీ వడ్డించాలి, మనం తినాలి. అంటే ఇంకా దానికి మాయ కారణం అనుకోండి. ఏదైనా మన నిరంతర పట్టుదల లేకపోవటం, గ్యాప్‌లు ఇవ్వటం వల్ల కానియండి. దాని వలన నేను శుద్ధ చైతన్య స్వరూపాన్ని అని నేను ఖచ్చితంగా అనలేకపోతున్నాననమాట. అప్పుడు ఏముండాలి? ఇది నేను అని నేను బలంగా ముందు విశ్వసించడం అలవాటు పడితే, ఆ కర్ముందా శరీరధారి గదా! ఆ టైంకి అన్నం వండాలి, వండుతుంది శ్రీదేవి అనుకుంటాం అనమాట. అంతే తప్ప ఇంక నేను భావన అక్కడ కనపడదనమాట. అది వచ్చే వరకు మనం విశ్వసించాలండి. ముందు ఇదా, అదా అంటే అది పనులు నడుస్తూనే ఉంటాయి. రోజుకు 100 పనులుంటాయి. 100 సార్లు నువ్వు అక్కడ చెప్పుకోలేవు గదా! అందుకని ఒకే పాయింట్‌ని జాగ్రత్తగా పట్టుకోవాలనమాట. నేను శుద్ధ చైతన్య స్వరూపురాలిని. అప్పుడు అమ్మో! ఇంత పని చేసేసాను, ఎన్ని కూరలు వండేసాను, ఇంత శ్రమ పడ్డాను. ఇవన్నీ మనకి రావన్నమాట. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే, మనకి తెలియక రివర్స్‌లో వంట చేసేటప్పుడు నేను సాక్షిని అనుకుంటున్నాం. ఎన్ని సాక్షులుంటాయండి? ఎన్ని సార్లు అనుకుంటాం? రోజు మొత్తంలో కొన్ని వేల పనులు చేయాల్సొస్తది ఒక్కోసారి. అక్కడ ఒక 100 పనులు మనం పోనీ 1000లో మనం 999 సాక్షి అనుకున్నాం. ఒకటి అనుకోలేదు. మిగిలిపోయాంగా. ఆ ఒక్కటి దగ్గర ఆగిపోతాంగా. అందుకని ప్రతిసారి నేను శుద్ధ చైతన్యాన్ని అనుకున్నప్పుడు మిగతాయన్నీ ఆటోమేటిక్‌గా సాక్షిత్వం వహిస్తాయన్నమాట. ఇట్లా మనకి ముందు నిన్ను నువ్వు శుభ్రపరచుకో. అంటే అంతఃకరణ శుద్ధి. అంటే రాగద్వేషాలు లేకుండా చూసుకోవాలి. సమత్వ భావాన్ని పాటించాలి. నీ కర్మ భారాన్ని క్రమంగా తగ్గించుకో. అంటే కర్మ భారాన్ని తగ్గించుకోవటం అంటే ఏంటి? గురు స్మరణలో ఉన్నప్పుడు తెలీదు. ఏం చేస్తున్నామో తెలీదు ఏంటి. ఎంత బాగోని పరిస్థితుల్లో బాగా పరిచయమైనోళ్ళు, బాగా ఆప్తులొచ్చి పలకరించి కూర్చున్నారనుకోండి, ఉత్సాహంగా కబుర్లు చెప్తాం. అన్నీ మర్చిపోతాం. అలా అన్నమాట. ఇప్పుడు గురువుని ధ్యానిస్తుంటే అవన్నీ మనకి నథింగ్ అనిపిస్తాయన్నమాట. అయిపోయిందనుకుంటాం అన్నమాట. అదే మనకిష్టం లేని వ్యక్తి కూర్చుంటే ఎప్పుడెళ్తారా అని చూస్తాం. అక్కడ చూడండి ఈ భేద దృష్టి మనం ఎప్పుడైతే పోగొట్టుకుంటామో, మనం నిత్యము ప్రశాంత స్థితిలోనే ఉంటాం అన్నమాట. ముందు చిన్న చిన్న సమర్పణలు చెయ్యి గురువుకి. ముందు చిన్న చిన్నయి అంటే ఏంటి? కొద్దిగా ఇష్టమైనవి వదిలేసుకో. తర్వాత బాగా ఇష్టమైనవి గూడా వదిలేసుకోవచ్చనమాట. నిజానికి మనం అనుకుంటామండి మన పిల్లలకి మనమే ఆధారం అని. గురువుకి అప్పచెప్పేసాం అనుకోండి, మనకన్నా మనం చూసుకునే దానికన్నా క్షేమంగా ఉంటారనమాట. ఎందుకంటే వాళ్ళకి ఏది కావాలో ఆయనకి తెలుసు కాబట్టి. మనకి తెలీదు. మనం ఏం చేస్తామంటే ఇదుంటే బావుంటది, అదుంటే బావుండని పేర్చి పెడుతూ ఉంటాం. మనం గూడా అనుభవించకుండా మనం వాళ్ళ కోసమే తప్పిస్తుంటాం అన్నమాట. అట్లా మనకి మాయగా ముందు చిన్న చిన్న సమర్పణలు చెయ్యి గురువుకి. దీని వలన క్రమంగా నీ కర్మబంధాలు తెగుతాయి. నెమ్మదిగా ఇది వదిలినోళ్ళం ఇది వదులుకోలేమా అని మనకే అనిపిస్తదనమాట. సింపుల్‌గా వదిలేయటం అలవాటు చేసుకుంటాం అన్నమాట. ఆ మేరకు నీ పరిశుద్ధత పెరుగుతుంది. క్రమంగా ఈ సమర్పణ పెంచు. క్రమంగా పెద్ద పెద్దయి. ఆఖరికి నన్ను నేనే సమర్పించే స్థితికి వెళ్ళగలుగుతాననమాట. ఆ గురువు ప్రత్యక్ష పూజాదులు మళ్ళీ మళ్ళీ చెయ్యి. ఆయన్ని ప్రత్యక్షంగా పూజ చెయ్యి. పూజ చేయటం అంటే లోపల నమస్కార భావం ఉండాలండి. ప్రతిసారి పూజ చేయడానికి కుదరకపోవచ్చు. 10 సార్లు కాళ్ళ మీద పడ్డం కాదు. ఒక్కసారి పడి మనకి ఆ నమస్కార బుద్ధి మనకి లోపల ఉండాలనమాట. కాబట్టి మళ్ళీ మళ్ళీ చెయ్యి. అలా చేస్తూ ఉండగా ఒకరోజు సంపూర్ణ నివేదనను చేసుకోగల పరిపక్వ, పరిశుద్ధ స్థితి నీకు వస్తుంది.
అంటే నిన్ను నువ్వు నివేదించుకోగలిగే త్యాగం వస్తుంది. అన్నిటిని వదిలేస్తామండి. మన మనల్ని మనం వదులుకోవటానికి ఇష్టపడం అనమాట. మన ఐడెంటిటీ కోల్పోవడానికి ఇష్టపడం అనమాట. అందుకని ముందు మన దగ్గర ఉన్నయన్నీ నెమ్మదిగా సమర్పించుకుంటూ ఉంటే, ఇది నాది కాదు, ఇది నాది కాదు, ఆయనదే. పోయినా కూడా బాధ ఉండదు. ఉన్నా బాధ ఉండదనమాట. అట్లాగే మనకి వాసుదేవ్ మనలో స్పష్టంగా చెప్తారనమాట. తప్పు చేసిన కొడుక్కి నా ఆస్తి అంతా ముందు క్షమాపణ కోరుకుంటాడు ఆ రాజు దగ్గరికెళ్ళి. అందుకే ఒప్పుకోడు. నా ఆస్తి ఇస్తానంటాడు, ఒప్పుకోడు. చివరికి ఒక పనిష్మెంట్ ఏంటంటే, వాడి బదులు నువ్వు మరణశిక్ష ఒప్పుకుంటావా అంటే ఒప్పుకోడు. అలాగే మన శరీరం రోగం వచ్చినప్పుడు చనిపోతావురా నువ్వు చెయ్యి తీయపోతే, ముందు చెయ్యి వదులుకోవడానికి ఇష్టం లేదు. చెయ్యి తీయపోతే నువ్వే చనిపోతావు అంటే అయితే తీసేయి అంటాం అనమాట. ఆ త్యాగం చూడండి ఎలా వస్తుందో. అట్లా మనకి ఇక్కడ నెమ్మదిగా వదులుకోవటం అంటూ మనకి అలవాటైతే మనల్ని మనం కూడా వదులుకునే స్థితికి మనం చేరుకుంటాం అనమాట. అంటే మనకి ఆయన నిన్ను అంగీకరించగల పరిశుద్ధి వస్తుంది. ఎప్పుడైతే మన లోపల క్లీనింగ్ మొదలైద్దో ఆయన అంగీకరించే వరకు మనము వెళ్ళిపోగలుగుతాం అనమాట. నీకు ఆ స్థితి రావటం, ఆయన నీ నివేదన స్వీకరించడం 2 ఒకేసారి జరుగుతాయి. అలా చేయగా చేయగా చివరికి వచ్చేటప్పటికి నేను లేని వాడిని, నేనే ఎలా అయినా సరే మీరు ఎలా అయినా నన్ను ఉపయోగించుకోవచ్చు అన్న భావన మనకి ఆయన పూర్తిగా వదిలేసేయటంతో ఆయన కరుణ మనకి లభిస్తుంది అనమాట. 2 ఒకేసారి జరుగుతాయి అనమాట. గురువుకు నమస్కరించేటప్పుడు నేను నా గురువు మాత్రమే ఉన్నామన్న భావన నేర్చుకోవాలి. ఇంక చుట్టూ ప్రపంచం ఎంతమంది ఉన్నా మనకు కనిపించకూడదు. ఉన్నది మనమే. ఆ తర్వాత ఉన్నది గురువే అన్న స్థితికి రాగలగాలన్నమాట. నిత్యము త్రికరణ శుద్ధిగా గురువును ఆరాధించాలి. ఆరాధన చేస్తేనే మనకి ఎదగలుగుతాం అన్నమాట. పరిణామం చెందుతూ ఉంటాం అన్నమాట. శరీర ధన ప్రాణాలను కూడా గురువుకు నివేదించాలి. నివేదన ఏంటంటే మన శరీరము నాది కాదు, ఆయనదే. మన ధనము ఆయనదే. అలాగే మన ప్రాణాలు కూడా ఆయనదే. విదేహరాజు జనకుడిలాగే తన్ను తానే సమర్పించుకుని దాసుడైపోవాలి. భక్తిలో ఉంటదండి దాసత్వం అనేది. జనక మహారాజు కూడా అలాగే తన గురువుకి దాసోహం పూర్తిగా అర్పణ అయ్యాడు. దానికి రుజువు ఏంటి అంటే, అంతటి రాజైనా సరే విదేహ మహారాజైన జనకుడిని గురువు తన బండిలో కూర్చోబెట్టి రాజుగారే స్వయంగా లాగాలని చెప్పారు. అలాగే చేస్తాడు జనకుడు. అంటే భుజాలపై కూర్చోబెట్టుకుని వీధుల్లో తిప్పమని అడుగుతాడు. అలాగే చేస్తాడు. ఒక్క రాజు మరి తల దించాలి అంటే ఎంత అహం ఉంటదండి. మరి పూర్తి దాసోహాన్ని బట్టే అక్కడ ప్రపంచంలో ఇంకెవ్వరు కనిపించరు అతనికి. గురువు తనే ఉన్నారు. అప్పుడు భుజాల మీద మోయగలడు, రథాన్ని లాక్కెళ్ళగలడు. తనే స్వయంగా తీసుకెళ్ళగలడనమాట. ఇట్లా శాసించిన గురువుకి జనక మహారాజు అట్లాగే చేశాడు. అది గొప్పతనం. అది ఆత్మార్పణ భావం అంటే. సర్వము సమర్పించడం అంటే అదండి. అంతటికి రెడీ అయిపోవాలన్నమాట. అలాంటి స్థితికి సిద్ధమైనప్పుడే మనల్ని మనము అర్పించుకున్నట్టన్నమాట. బ్రహ్మ, విష్ణు శివాత్మకమైన ఈ జగత్తంతా గురువే. గురువు కన్నా శ్రేష్టమైనది ఏదీ లేదు. గురువు బాగా పూజించాలి. ప్రపంచంలోనే ఆయన్ని మించింది ఏదీ లేదు. కాబట్టి ఆయన్ని బాగా పూజించాలి. ఎవరి అనుగ్రహం మాత్రం చేత శిష్యుడు హృదయంలో జ్ఞానము, పరమానందము తక్షణమే ఆవిర్భవిస్తాయో అట్టి సద్గురువే శివుడు. చూడటంలోనే మనలోని పరమానంద స్థితి, ఆనంద స్థితి కాదండి, పరమానందం అంటే పరం, అన్నిటికంటే పైదనమాట. అంటే ఇంక అంతకన్నా మించింది లేదనమాట. అప్పుడే ఆయన్ని చేరుకోగలుగుతాం అనమాట. ఎవరికి గురుస్మరణ వలన, దర్శనం వలన తమ దుఃఖాలన్నీ అప్రయత్నంగా మరుగుపడిపోయి ధైర్యము, ఉత్సాహము, ఆనందము, పులకాంకురాలు కలుగుతూ ఉంటాయో వారే వారికి గురువు. అజ్ఞాన విశేషమంతా బుద్ధికి బాగా అవగతం అవకపోయిన అనిర్వచనీయమైన ఆనందం పెళ్ళుబుకుతుంది. అంటే ఇక్కడ ఎలా చెప్తున్నారు అంటే, ఎవరిని చూస్తే మన దుఃఖాలన్నీ మరుగున పడిపోతాయి అంటే గుర్తుకు రావన్నమాట. అలాగే ఆనందంతో పులకించిపోద్దనమాట శరీరము. అంటే ఎవరిని చూస్తే ఆనందంతో పులకించిపోతామో ఇవన్నీ వారి వారే వారికి గురువు అన్నమాట. ఆ జ్ఞాన విశేషం అంతా కూడా బుద్ధికి బాగా అర్థమైందనుకోండి. కా అంటే మన విషయంలో చెప్పడానికి వీలులేనంత ఆనంద స్థితి మనకి కలుగుతుందన్నమాట. అంటే ఆ నిర్వచనం అంటే మాటలకి అందని ఆనందాన్ని మనము పొందగలుగుతామన్నమాట. అటువంటి సద్గురువునికి మనము అర్పణ భావంతో జీవించాలండి. మనకున్నది మనము కూడా ఆయనకి నివేదన చేయగలగాలన్నమాట. అప్పుడే ఆ గురువుని చేరుకుంటామండి. హరి ఓం అండి. ఇక్కడికి ఆగుతున్నాను. రేపు కంటిన్యూ చేద్దాం.